నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐదు వారాల పాటు భారత్లోనే F-35B కేరళను వీడిన యూకే ఫైటర్ జెట్. భారీగా పెరగనున్న పెట్రోల్ డీజిల్ ధరలు 8 నుంచి 10 రూపాయలు పెరిగే ఛాన్స్. గాల్లో తేలే హాస్పిటల్ ఆపరేషన్స్ కు సిద్ధం. ఏపీలో సరికొత్త ప్రయోగం. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్న టీటీడీ భక్తుల అభిప్రాయాలపై ప్రత్యేక చొరవ. ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించారు. నూతనంగా ఈ ఒక కడపలో ఒక శివాలయం ఉంది. కొన్ని వేల సంవత్సరాలు ఓల్డ్ టెంపుల్ అది. దాన్ని కూడా రెనోవేట్ చేయాలని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేసి దాన్ని కూడా ఈరోజు ఆమోదం తెలిపాం. అదేవిధంగా ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రికమెండ్ చేసి వాళ్ళని పర్మనెంట్ చేసేదానికి ఒక తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపిస్తున్నాం. మొన్న లెక్చరర్స్ పంపించినట్టే వీళ్ళు కూడా పంపాలనేది కూడా నిర్ణయం తీసుకున్నాం. లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 8 గంటలు 10 గంటలు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని నివారించడానికి వారికి కూర్చుని కంఫర్టబుల్గా కూర్చుని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా, ఇది అవసరం ఉందా లేదా అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే. సో మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఎవరన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది. తర్వాత సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు 1100 దాకా 1100 నుంచి 1200 దాకా విఐపి ఇవి ఉన్నాయి. తర్వాత మిగిలిన అకామిడేషన్ చూస్తే మనకి 6000, 6100, 6200 అలా ఉంటుంది. ఈ వసతి అంతా కూడా ఎవరికైతే దొరికిందో, మనకు వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు, వసతి దొరికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ వీళ్ళందరికీ కూడా సాధారణ భక్తులకైతే మనం పిఏసీలని పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని మనం కడుతున్నాము. వారికి అక్కడ వెయిట్ చేయడానికి, అక్కడ వేచి ఉండి వారి టైం వచ్చినప్పుడు స్లాట్ వచ్చినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇక కొంతమంది సాధారణ భక్తులు కాకుండా మనకి 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే శ్రీవాణి టికెట్ ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా కొంత సమయం వేచి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి వసతి కూడా పైన లేదు, వెయిట్ చేయడానికి కూడా కూర్చోడానికి కంఫర్టబుల్గా కూర్చోడానికి కూడా పైన లేదనే ఉద్దేశంతో చాలా డిమాండ్ ఉంది. చాలామంది అడుగుతున్నారు. దీని మీద పరిశీలించాలి, దీన్ని అధ్యయనం చేయాలి. ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది, ఏ విధంగా వాళ్ళకి ఛార్జ్ చేయాలా వద్దా, ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలి, ఎంతసేపు ఇవ్వాల్సి వస్తుంది, ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా చర్చించడానికి అధ్యయనం చేయడానికి ఇది ఒక కన్సల్టెంట్ కూడా ఎంగేజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్టోబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు, సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల వివరాలను ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి టీటీడీ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన టికెట్ల కోటా వివరాలను ప్రకటించింది. 22న ఆర్జిత సేవా టికెట్లు, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను జూలై 22న ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. 23న అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ఆన్లైన్ కోటాను జూలై 23వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటా. తిరుమల తిరుపతిలో గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. శ్రీవారి ఆర్జిత సేవలతో పాటు శ్రీవారి దర్శన టికెట్లను https://ttddevastanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఇతర వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని సూచించింది. ఫేక్ వెబ్సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సుప్రీంకోర్టులో దాఖలయ్యే కొన్ని పిటిషన్లు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా ఓ పిటిషన్ ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామివారి భక్తులను ఆకర్షించింది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలకు ఉపయోగించే పాలు స్వదేశీ గోవుల నుంచి మాత్రమే సేకరించాలని, ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలైంది. యుగతులసి ఫౌండేషన్ అనే సంస్థ ఈ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం పిటిషన్ను తోసిపుచ్చే ముందు కీలక వ్యాఖ్యలు చేసింది. చివరకు పిటిషనర్ తరపు న్యాయవాది పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించారు. ఇంతకంటే ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయి. దేవుని పట్ల నిజమైన భక్తిని సాటి జీవులకు చేసే సేవలో ఉంటుంది, ఇలాంటి విషయాల్లో కాదు అని జస్టిస్ సుందరేష్ పిటిషనర్ తరపు న్యాయవాదితో విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆలయ ఆచారాలపై కొత్త చర్చను రేకెత్తించాయి. గోవు అంటే గోవే అని వ్యాఖ్యానిస్తూ ఆగమ శాస్త్రాల ప్రకారం గోవుల్లో తేడా ఉందన్న వాదనను తోసిపుచ్చారు. భాష, మతం, కులం, సమాజం, రాష్ట్రం ఆధారంగా మనుషుల్లో వర్గీకరణ చేస్తున్నాం, కానీ దేవుడు అందరికీ ఒకటే అని ఆయన అన్నారు. తిరుమలలో నివాసం ఉంటున్న స్థానికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తుడా చైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. తిరుమలలో జరిగిన పాలక మండలి సమావేశానికి హాజరైన దివాకర్ రెడ్డి ముందుగా తిరుమల ఆర్బీ సెంటర్లో నివాసముంటున్న స్థానికుల ఇళ్ల వద్దకు మరో బోర్డు సభ్యులు శాంతారాంతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు, వృద్ధులు మాట్లాడుతూ తరతరాలుగా తాము తిరుమలలోనే నివాసముంటున్నామని తెలియజేశారు. తమను మరో ప్రాంతానికి తరలించకుండా ఇక్కడే ఉండే విధంగా చూడాలని కోరారు. తిరుమల స్థానికుల సమస్యలను పాలక మండలిలో చర్చిస్తామని, అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బోర్డు సభ్యుల హామీతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దర్శనార్థం రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 ఏర్పాటు చేయాలని పాలక మండలి సమావేశంలో చర్చకు రావడం ఎంతో శుభ పరిణామమని నవీన్ కుమార్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ ప్రతిపాదన ఆమోద రూపం దాల్చి త్వరలో పనులు ప్రారంభం అవ్వాలని ఆ ఏడుకొండల వారిని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈరోజు ప్రతినిత్యం కూడా 80,000 నుంచి 1,00,000 మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా భక్తులు క్యూ లైన్లలో బయట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 దాటి కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో ఎండుతూ వానకు తడుస్తూ చలికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముసలి వాళ్ళు, మహిళలు, ముఖ్యంగా చిన్నపిల్లలు అని చెప్పని గత నెల రోజులుగా టీటీడీ ధర్మకర్తల మండలికి, అదేవిధంగా టీటీడీ ఈఓ శ్యామలరావు గారికి, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారికి, తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గారి దృష్టికి అనేక పర్యాయాలు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి చర్చించారు అని చెప్పి ఇప్పుడే టీవీలో చూడడం చాలా శుభ పరిణామం. నిజంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, జేఈఓ గారు, టీటీడీ ఉన్నతాధికారులు సమిష్టిగా బోర్డు సభ్యులంతా కలిసి ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం గురించి చర్చించారు అంటే నిజంగా ఇది చాలా శుభ పరిణామం, దైవానుగ్రహంగా భావిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులను, అధికారులను మద్యం కుంభకోణంలో బాధ్యులను చేసి వేధించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయంగా పెట్టుకున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తమ నేతలను అధికారులను మద్యం కుంభకోణంలో సూత్రధారులుగా ఇరికించడమే ధ్యేయంగా ఎల్లో మీడియా ఛానళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. తమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్యపాన నిషేధం చేయాలని ఆలోచించారే తప్ప మీలా నాణ్యమైన మద్యం సరసమైన ధరకే ఇప్పిస్తామని ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రజలకు హామీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మా హయాంలో 50,000 కోట్ల స్కామ్ జరిగిందన్నాడు, మళ్ళా 30,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 40,000 కోట్లు అన్నారు, చివరకు 5,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 2,500 కోట్లకు జారింది స్కిట్ వచ్చే లోపల. కానీ చంద్రబాబు గారి హయాంలో ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నా దాన్ని గురించి ఏమాత్రము కూడా మాట్లాడకపోవటం చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు మీకు కూడా అందులో భాగస్వామ్యమే ఉంది అనుకునేటువంటి అభిప్రాయం కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవతల వాళ్ళ మీద ఆరోపణ చేయటమే కాదు, మీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని కూడా ఎండగడితేనే నిజమైనటువంటి పత్రికా విలువ. ఆ విలువల్ని దాటిపోయి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటమే ఒక సంకల్పంగా మీరు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు అవగతమైనాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ముందుగానే పలానా స్కామ్ అని మాట్లాడతారు, రాస్తారు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో ఉన్నతాధికారులు ఆలయం విశిష్టతను వారికి వివరించారు. ప్రజలు అనుకునేటువంటిది ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలలో ఈ యొక్క 3,000, 4,000 చేయడము, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనము కూడా సాధ్యం కాదు అనేది కూడా ఈరోజు ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాము. ముగ్గురుంటే ముగ్గురు, నలుగురికి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉన్నాము. ఆగస్టు 15వ తారీఖున ఈ యొక్క మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణము, అన్నదాత సుఖీభవ కూడా త్వరలోనే చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ దేవస్థానాన్ని చూడండి ఒక్కసారి, గత పాలకులు ఏ విధంగా ఉన్నది, సోదరుడు సుధీర్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది, లోపల లైటింగ్ కానీ, భక్తుల సౌకర్యాలు కానీ, అదేవిధంగా భోజన సదుపాయాలు కానీ, వీటన్నిటిని కూడా ఈరోజు ఒక భక్తి శ్రద్ధలతో ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు సుధీర్ రెడ్డి గారు. అటువంటిది ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, నగరంలో నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేస్తే చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి అందిన సమస్యల మేరకు మంగళవారం ఉదయం మధురా నగర్లోని డ్రైనేజీ కాలువలను, రోడ్లను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తెచ్చిన వెంటనే వీలైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు. మధురా నగర్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజీ కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి నీరు నిల్వ లేకుండా చూడాలని అన్నారు. రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలోని నిర్మాణంలో ఉన్న భవనాలకు అనుమతులు ప్లానింగ్ అధికారులు పరిశీలించాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్లానింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, డీసీపీ ఖాన్, ఏసీపీ బాలాజీ, మూర్తి, డిఈలు రమణ, శిల్ప, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. ప్రజాధనంతో ప్రజాప్రతినిధులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి పరిధిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, స్థానిక డివిజన్ల ఇన్ఛార్జర్లు పాల్గొని ఇంటింటికి కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను పట్టి పట్టనట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారని, కూటమి ప్రభుత్వ నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు నవరత్నాలు మెండుగా ప్రతి ముంగిటికి అందేవని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడుస్తున్నప్పటికీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు విని అన్ని పథకాలని అందించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామన్నటువంటి దుఃఖం స్పష్టంగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా మారి ఆడిన మాటకు కట్టుబడి ప్రజలకు ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అందించాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీగా మేము గుర్తు చేస్తున్నాం. మీరు ఇలానే కొనసాగితే మా వైఖరి ఇలానే ఉంటుంది. ఇంకెవరైనా సూపర్ 6 హామీల గురించి అడిగితే వాళ్ళ నాలుక మందం అన్నట్టుగా మీరు మాట్లాడితే చరిత్రహీనులు అవుతారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో మైసూర్ సంస్థానం రాజమాత ప్రమోదాదేవి, మహారాజ్ యాదగిరి కృష్ణదత్త, చామరాజ్ వడియార్, తెలంగాణ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, ధన్పాల్ సూర్యనారాయణ, యాక్టర్ నందు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో డిజిటల్ ఇండియాను నిర్మించేందుకు పోస్టల్ శాఖ అడుగులు ముందుకు వేస్తుందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ మేజర్ సైదా తన్వీర్ తెలిపారు. తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలో ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ 2.0 సందర్భంగా పోస్టల్ సిబ్బందికి, ఖాతాదారులకు, కస్టమర్లకు 2.0 మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పోస్టల్ శాఖను మరింత వేగవంతం చేసేందుకు టెక్నాలజీని వినియోగించుకొని ఖాతాదారులకు వేగంగా సేవలు అందించేందుకు ఈ ఐటీ 2.0 దోహదపడుతుందని అన్నారు. మెరుగైన మరియు వేగవంతమైన సేవలను వినియోగదారులకు అందించేందుకు తపాలా శాఖ కృషి చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకొని తపాలా శాఖ అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షించారు. ఈ సాఫ్ట్వేర్ మన ఓన్ పోస్టల్ డిపార్ట్మెంట్ తయారు చేసినది కాబట్టి ఆ పాత సాఫ్ట్వేర్లో ఉన్న ఇష్యూస్ అన్నీ, ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇందులో సాల్వ్ అయ్యి ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా బోత్ ఫ్రమ్ కస్టమర్స్ సైడ్ యాజ్ వెల్ యాజ్ మన కౌంటర్స్, మన క్లరికల్, మన స్టాఫ్ సైడ్కి కూడా ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ సాఫ్ట్వేర్. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా రోజులుగా దీన్ని కష్టపడుతూ ఉండింది. స్పెషల్లీ లాస్ట్ వీక్ మనం చాలా ఇవి డేటా శానిటైజేషను, డేటా కొత్త సాఫ్ట్వేర్లోకి మార్చడము, దెన్ ఆ తర్వాత మాక్ డ్రిల్స్ చేయడము అంతా చేసి ఈరోజు రోల్అవుట్కి మనం సిద్ధంగా ఉన్నాము. దీని ద్వారా బెటర్ సర్వీస్ మేము పబ్లిక్ ఇవ్వగలుగుతున్నాము. అలాగే మాకున్నటువంటి ఆపరేషన్స్ అన్నిటి కూడా యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ వాల్యూమ్స్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రొసీజర్ కరెక్ట్గా వచ్చినందువల్ల మా ప్రొసీజర్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. దీన్ని ప్రజలందరూ కూడా చాలా ఎంజాయ్, అంటే చాలా సులభతరం అయినందువలన యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఈ ఐటీ 2.0 రోల్అవుట్కి కృషి చేసినటువంటి మా స్టాఫ్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. నేర నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో పోలీసు, రెవెన్యూ, విద్యాశాఖ, ఎక్సైజ్, రైల్వే తదితర శాఖలకు సంబంధించి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కర్ణాటక, తమిళనాడు బార్డర్లో ఉన్నందున అధికంగా నేరాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పుణ్యక్షేత్ర దర్శనం నెపంతో ఇటువంటి వ్యక్తులు జిల్లాలో సంచరించే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో ఉండాలన్నారు. రైల్వే అధికారులు, ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశం హాల్లో జాతీయ మామిడి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు పూతలపట్టు శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2025 సంవత్సరం మామిడి రైతులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్న సందర్భంగా మామిడి కిలోకు 4 రూపాయలు మద్దతు ధర ఇచ్చి రైతుల్ని ఆదుకున్నట్లు తెలిపారు. మామిడి గతంలో కంటే 3 రెట్లు అదనంగా వచ్చిందని తెలిపారు.
దేశంలో పల్పు నిల్వలు గల్ఫ్ యుద్ధాల వంటి కారణాల వల్ల పల్పు ఎగుమతి లేకుండా పోవడంతో గుజ్జు పరిశ్రమల్లో పల్పు నిల్వలు అధికంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి 250 కోట్లకు పైగా రైతులకు సబ్సిడీ ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకునేందులో ముందు ఉంటారని ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ సందర్భంగా రైతు నాయకులు జనార్దన్, ఆనందనాయుడు, హరిబాబు చౌదరి తదితరులు మాట్లాడుతూ మామిడి ప్రోత్సాహకాలతో పాటు మామిడి ఎగుమతులను ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. రానున్న కాలంలో ఉద్యాన పంటల వ్యవసాయం అధికం కాబోతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగారుపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డేపల్లి భాస్కర్ నాయుడు, సిపిఐ కార్యవర్గ సభ్యులు రామానాయుడు, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు 260 కోట్లు రైతులకు ఇచ్చారు, డిపాజిట్ చేసున్నారు. మీకు వెరిఫికేషన్ చేసి ఆ సబ్సిడీ ఇస్తారు. అయితే ఫ్యాక్టరీలోని కూడా మళ్ళీ పిలుస్తాం. ఇప్పుడు ఇంకా వాళ్ళు మమ్మల్ని బెదిరించడానికి 1 ఇయర్ టైం ఉంది. అవసరమైతే ఆ 1 ఇయర్లో మా జయచంద్ర నాయుడు, చంద్రప్రకాష్ అన్న, ఇంకా చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళని కలుపుకొని నేను ఫ్యాక్టరీ కూడా పెడతాను. అప్పుడే చెప్పినా కదా బీర్బల్ కథ, ఆ బీర్బల్ కథలో అది కూడా ఉంది. ఆ ట్రాక్ మాకు ఒకడు బెదిరిస్తే భయపడిపోవడానికి మేము సామాన్యమైన వ్యక్తులకు కాదు. అవసరమైతే రాజకీయాలకి 100 కోట్లు ఖర్చు పెట్టేకి వచ్చిన రైతుల కోసం ఖర్చు పెట్టుకోవడానికి మా ముఖ్యమంత్రి ఎప్పుడు వెనకడుగేయడు. మీ అందరికీ కావాల్సిన న్యాయం మళ్ళీ మేము ఒకసారి కూర్చొని ఇదే కలెక్టరేట్లో మీరు అడిగిన ఆ 8+4 12 రూపాయలు ఎవరు ఇస్తారో వాళ్ళ ఫ్యాక్టరీకి సన్మానం చేసి బాగా నడుపుతాం. ప్రకటించిన 12 రూపాయల కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడే గంట క్రితం మీ అందరికీ శుభవార్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెప్పాయి. 1 గంట క్రితం అధికారికంగా ప్రకటన కూడా వెలువడైంది, ఆదేశాలు కూడా రావడం జరిగింది. 1490 రూపాయల క్వింటాల్ ధర తోతాపురికి కేంద్రం ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 1,60,000 టన్నుల తోతాపురికి 50-50 రేషియోలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ధరని నిర్ణయించడం జరిగింది. అసాధ్యం కాని హామీలను సుసాధ్యం చేసి చూపిన ఘనత ఆంధ్రప్రదేశ్ దార్శనికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. తిరుపతి కపిల్ తీర్థం సమీపంలోని తెలుగుదేశం పార్టీ నగర కార్యాలయంలో ముస్లింల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరంలోని ముస్లిం సోదరులు, సోదరీమణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షులు మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దాచుకోవడం, దోచుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మించిన నాయకుడు రాష్ట్రంలో మరెవరూ లేరని అన్నారు. రాష్ట్రంలో సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళులా భావించి ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ముస్లింల పక్షాన నిలబడి అనేక రాజకీయ పదవులు, కమ్యూనిటీ హాళ్లు, ముస్లింలకు కార్పొరేషన్ నిధులు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ముస్లింలకు లబ్ధి చేసిన దాఖలాలు రాష్ట్రంలో లేవని, చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు అన్న చందంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని ఆ పార్టీ శ్రేణులపై మండిపడ్డారు. అంతకుముందు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, వాటి ఫలాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలను కూలంకషంగా మైనార్టీ ఆత్మీయ నాయకులను అడిగి తెలుసుకున్నారు. ముస్లిం మైనార్టీలకు చూస్తే గతంలో కూడా హజ్ హౌస్, యూనివర్సిటీ, దుకాన్ మకాన్ లోన్స్, అదేవిధంగా ఉర్దూ భాషని 2 భాష ప్రకటించడం, ఉద్యోగ అవకాశాలు ఉర్దూలో ఏకంగా డిఎస్సి పెట్టి 1100 ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు గారిది. హజ్ హౌస్లు కానీ అన్ని భవనాలు, షాదీఖానాలు, మసీద్ మరమ్మతులు, బరియల్ గ్రౌండ్, ఖబరస్థాన్ గోడలకి ప్రతిదానికి దుల్హన్ పథకం, ఇమాం మౌజన్ల గౌరవ వేతనం ఏది ఇయ్యలేదు, ప్రతిదీ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని తిరుపతి జన సైనికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతనంగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తిరుపతిలోని పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తిరుపతిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పూలే విగ్రహం వద్దకు చేరుకున్న జన సైనికులు భారీ బాణాసంచా పేలుస్తూ హరిహర వీరమల్లు సినిమా పోస్టర్లను ప్రదర్శిస్తూ కేరింతలు కొడుతూ ఎంతో ఉత్సాహంగా పవన్ కళ్యాణ్కు జేజేలు పలికారు. అనంతరం పూలే విగ్రహం వద్ద ప్రారంభించిన బైక్ ర్యాలీ టౌన్ క్లబ్, కృష్ణాపురం ఠాణా మీదుగా ప్రతాప్ థియేటర్ వద్దకు చేరుకున్నారు. కొన్ని కుక్కలు మా సినిమాను ఆపాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నించిన కుక్కలందరికీ చెప్తున్నాం, ఆల్ డాగ్స్ మీరు వెంటనే మీకు స్పెషల్ షో వేసి కావాలంటే మా సినిమాను చూపిస్తాం. ఎవరెవరైతే ఆపాలనుకున్న కుక్కలందరికీ కూడా మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం. ఈ సినిమా పెద్ద ఎత్తున విజయం సాధించాలని అన్నదాన కార్యక్రమాలు మరియు అన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున విజయం సాధించాలని, విజయం సాధింపజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి స్ట్రీట్ వెండర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయం నందు సిఐటియు అధ్యక్షతన తోపుడు బండ్ల వ్యాపారుల 7వ మహాసభ జరిగింది. ఫిట్టింగ్ కేసులో పక్క రాస్తా ఉన్నారు, ఇంకో పక్క ఈ గేటు వసూలు, అక్రమంగా గేటు వసూలు 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, దీనిపై మనం తరచూ పోరాటం చేస్తూనే ఉన్నాం. వాళ్ళ రకంగా వాళ్ళు వసూలు చేస్తూనే ఉన్నాం. వీటన్నిటిపైన రాబోయే రోజుల్లో మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే తప్ప దీనికి సంబంధించి ఏం రాయిలు పరిష్కారం అయ్యే పరిస్థితులు కాబట్టి మీరందరూ రాబోయే రోజుల్లో పోరాటం చేయడానికి మీ యొక్క బండి దగ్గరికి రక్షంగా మన చట్టం ఉంది. మనలో జీబీఎస్ గారు, మురళి గారు కూడా చెప్పారు, 2014లో పార్లమెంట్ లో పోరాడి సాధించినటువంటి చట్టం ఈ రోజు ఇంప్లిమెంటేషన్ చేయడం అడుగుతున్నాం. ఈ కమిషనర్ గారు కూడా మనం ఇష్టానుసారి తొలగించేస్తామంటే మన చట్టాన్ని తెలుగులో కాపీ తీసుకొని పోయి ఆమెకి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆమె చూసి ఇంకా వీళ్ళ రకరకాలకేమి చట్టం పైన కూడా సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి ఏం చేయలేమని ఉద్దేశంతో ఆమె దాడి చేయడం, దాపింది వెనక్కి తగ్గింది తప్ప ఊరికే ఆపిన పరిస్థితి లేదు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,02,570 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,285 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,17,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 120 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పాటు భారత్లోనే F-35B కేరళను వీడిన యూకే ఫైటర్ జెట్. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు 8 నుంచి 10 రూపాయలు పెరిగే ఛాన్స్. గాల్లో తేలే హాస్పిటల్ ఆపరేషన్స్ కు సిద్ధం. ఏపీలో సరికొత్త ప్రయోగం. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్న టీటీడీ భక్తుల అభిప్రాయాలపై ప్రత్యేక చొరవ. ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.